తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సురేఖపై చర్యలకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగిసిన తర్వాతే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మరోవైపు సురేఖ స్థానంపై పలువురు ఆశావాహ నేతలు ఇప్పటికే ముమ్మరంగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తమకు మంత్రి పదవులు ఇవ్వాలి అంటూ ఆశావాహ నేతలు అధిష్టానానికి పరోక్ష సంకేతాలు పంపినట్టు సమాచారం. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికే ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని ఆశావాహులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈసారి ఎమ్మెల్సీల నుంచే కొత్త మంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కాంగ్రెస్లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలు ఇప్పటికే పార్టీని అతలాకుతలం చేస్తున్నాయి. ఇక నిన్న తాజాగా మనం చూసాం, కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలని వ్యతిరేకిస్తూ నిన్న దాదాపు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా శాసన మండలి సమావేశం అంటే సిఎల్పిలో సమావేశం నిర్వహించి ఆ తర్వాత మీడియా ముందు వారందరూ కూడా రావడం జరిగింది. మంత్రి కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరాఫ్ చేయాలంటూ కూడా ముకుమ్మడిగా ఎమ్మెల్యేలందరూ కూడా మీడియా సమావేశంలో వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు మరోవైపు అటు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించిన విషయంలో కావచ్చు, మరోవైపు వనపర్తి మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డికి సంబంధించిన విషయంలో కావచ్చు, ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేవిధంగా పార్టీని కించపరిచే విధంగా మాట్లాడినా ప్రవర్తించినా వారిపై ఖచ్చితంగా వేటు వేయాల్సిందే అంటూ కూడా నిన్న ఎమ్మెల్యేలందరూ కూడా ముకుమ్మడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే కొండా సురేఖ ఎప్పుడు కూడా ప్రభుత్వం తీరుపై కానీ అదేవిధంగా ముఖ్యమంత్రిపై ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ తమ కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు మంత్రి కొండా సురేఖ బాధ్యత వహించాలంటూ కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలందరూ కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికే దీనికి సంబంధించిన విషయంలో క్రమశిక్షణ కమిటీ షోకాజు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో నోటీసులకు రిప్లై కూడా ఇచ్చింది. కేవలం కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలు కేవలం తమ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. షోకాజు నోటీసు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి అంటూ కూడా కొండా సురేఖ అటు క్రమశిక్షణ కమిటీకి టీపీసీసీకి రిప్లై ఇచ్చింది. కానీ ఆ రిప్లైలో ఎక్కడ కూడా కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ ఖండించలేదు, మరోవైపు క్షమాపణ కూడా చెప్పలేదు. కాబట్టి వెంటనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కొండా సురేఖని వెంటనే బర్తరఫ్ చేయాలి, తన మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కూడా నిన్న ఏకతాటిగా అటు ఎమ్మెల్యేలందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇక కొండా సురేఖ అధిష్టానం ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, కొండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంటే ఓవైపు మరోవైపు తమకంటే తమకు మంత్రి పదవి దక్కుతుంది అంటూ కూడా బీసీ నేతలు ఆశావాహులు ఇప్పటికే పోటీ పడుతున్నారు. అటు కేంద్రం దృష్టికి అధిష్టానం దృష్టికి మరోవైపు రాష్ట్ర హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీసీల ప్రాధాన్యతకు బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారనేటువంటి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీలు మరోవైపు ఎమ్మెల్యేలు బీసీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా తమకంటే తమకు ఈసారి మంత్రి పదవి దక్కుతుందనేటువంటి ఆశాభావాన్ని అయితే ఖచ్చితంగా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది అధికారులు అటు ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలతో మాత్రం ప్రస్తుతం అయితే టచ్లో ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇక చూడాలి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇదే విషయాలకు సంబంధించి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లు రవి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఆ మీడియా సమావేశంలో మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి విషయంలో కావచ్చు, చెన్నారెడ్డి విషయంలో కావచ్చు, మరోవైపు ఈరోజు మంత్రి కొండా సురేఖ సంబంధించిన విషయంలో కావచ్చు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రస్తుతం కనబడుతుంది. శోభ. రైట్, థ్యాంక్ యూ సునీల్.